అనగనగా రామాపురం అనే ఊళ్ళో జానకమ్మ అనే పెద్దావిడుండేది. జానకమ్మకి వెన్నెల, హాసిని అనే ఇద్దరు కూతుళ్ళుండేవారు. జానకమ్మ తన ఇద్దరు కూతుళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేది. వెన్నెల, హాసినీలు కూడా తమ తల్లి ముందు ప్రేమగా ఉండేవాళ్లు. కాని హాసినికి మాత్రం తన అక్కంటే అంతగా ఇష్టముండేది కాదు. ఒకరోజు జానకమ్మ దీపావళి పండుగ సందర్భంగా తన ఇద్దరు కూతుళ్ళకి కొత్త బట్టలు తీసుకొచ్చింది. అమ్మా వెన్నెలా, హాసిని, ఇలా రండి, మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. ఇంకా ఏంటమ్మా నువ్వు మమ్మల్ని చిన్నపిల్లలు అనుకుంటున్నావా? మేం పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా కూడా మాకు పండక్కి కొత్త బట్టలు అవసరమా చెప్పు? మీరెంత పెద్దవాళ్ళైనా నాకు మాత్రం చిన్నపిల్లలేరా. నా చిన్ని పాపలు మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటావు, కానీ అక్కకి మాత్రం మంచి బట్టలు తీసుకొస్తావు, నాకు ఏదో తీసుకురావాలన్నట్టు తీసుకొస్తావు. ఇదేంటమ్మా? నీకు నచ్చలేదా? చెప్పాలంటే నీకే ఖరీదైనవి తీసుకొచ్చానే. అక్కకి తీసుకొచ్చిన బట్టల ధర కాస్త తక్కువే. హో అవునా? అయితే నాకు ఇవే బాగున్నాయి, నీకోసం వేసుకుంటాలేమ్మా. అలా హాసిని అనగానే జానకమ్మ ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే తన కూతుర్ల కోసం చక్కని వంటలు చేస్తుంది జానకమ్మ. ఇద్దరికీ వడ్డిస్తుంది. వెన్నెలకి ఆ వంటలు బాగా నచ్చాయి. కాని హాసిని మాత్రం, ఏంటమ్మా ఈ కూర ఇలా చేసావ్? ఇది అక్కకిష్టమైన కూర, నాకు నచ్చిన కూర ఒక్కరోజైనా చేయొచ్చు కదా. ఏమే, నువ్వు మటన్ పాయ, బిర్యానీ కావాలంటావు, వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే ఇలా ఆకుకూరలు చేస్తున్నాను. ఈ కూరలు చాలా బాగున్నాయి. మాంసాహారం కన్నా శాకాహారం తింటేనే ఆరోగ్యానికి మంచిది కదా. ఇక చెప్పడం ఆపుతావా అక్క? ఎప్పుడు చూసినా నీ మాటే నెగ్గాలనుకుంటావు. నా గురించి అస్సలు పట్టించుకోరు, నాకు నచ్చింది అస్సలు చెయ్యరు. చిన్నదాన్నని అందరికీ లోకువైపోయాను. దీంతో వచ్చిన సమస్యే ఇది. ఎప్పుడూ తనని తక్కువ చేసి చూసుకుంటుంది, తనకి నచ్చిన పని చెయ్యాలనుకోదు. చెల్లితో వచ్చిన సమస్యే ఇది. ఇక చాడీలు చెప్పడం ఆపక్క, నువ్వెప్పుడూ ఇంతే. నా పైన అమ్మకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అది కాదే, నేనేం చెప్తున్నానంటే, ఇంకేం చెప్పకు. అలా వెన్నెల, హాసినీలు అరవటం మొదలెట్టారు. అప్పుడు వాళ్ల గొడవని సద్దుమణిగేలా చేస్తుంది జానకమ్మ. రాను రాను మీ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారని చూస్తుంటే అస్సలు మారటం లేదు. మీలో మార్పు వస్తుందనుకోవడం నా తప్పు. ముఖ్యంగా హాసిని, ఎప్పుడు అక్కపై ఏదో ఒక రకంగా గొడవకి దిగుతూనే ఉంటావు. అమ్మా అది కాదమ్మా, నువ్వు కోపడకు, నేను చెప్పేది విను. అయినా నువ్వు నా మాట ఎక్కడ పట్టించుకుంటావులే. అబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడూ ఈ మాటలే ఎక్కువైపోతున్నాయి. పెళ్లిడికొచ్చారు, ఇంకా మీలో చిన్నపిల్లల చేష్టలు పోవట్లేదు. మీకు వెంటనే పెళ్లి చేసేయాలి. పెళ్ళైతే గాని మీలో మార్పు రాదు. అత్తారింట్లో అష్ట కష్టాలు పడితే అప్పుడు తెలుస్తుంది అంటూ జానకమ్మ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక వెన్నెల, హాసినీలిద్దరూ కోపంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఆ రాత్రంతా కూతుర్ల గురించి ఆలోచిస్తూ ఉంది జానకమ్మ. మరుసటి రోజు ఉదయాన్నే జానకమ్మ బట్టలు సర్దుకొని బయలుదేరుతుంటే వెన్నెల ఆపింది. ఎక్కడికమ్మా బట్టలు సర్దుకొని వెళ్తున్నావు? ఎక్కడికో చెప్తే మేం కూడా వస్తాం కదా. నేనొక ముఖ్యమైన పని మీద బయటికెళ్తున్నాను. నా పని పూర్తవగానే వచ్చేస్తాను. అంతవరకు మీరిద్దరూ కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ జానకమ్మ అక్కడి నుండి వెళ్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది వెన్నెల. అక్కడికెళ్లి చూస్తే షాక్ అయింది. వంటగదిని రెండుగా విభజించి ఉంది హాసిని. తన అక్కని చూసి, ఏంటి షాక్ అయ్యావా? ఇకపై నీ వంట నువ్వే చేసుకో, నా వంట నేను చేసుకుంటాను. అందుకే వంటగదిని 2 గదులుగా మార్చేశాను. అలా ఎలా మారుస్తావే? నన్నొక మాట అడగాలి కదా. ఇది అమ్మ చూస్తే బాధపడుతుంది. సొంత అక్కని నన్ను నువ్వు పరాయిదానిలా చూస్తే ఎలాగే? మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, అది గుర్తుందా నీకు? నేనేం నీకు శత్రువుని కాను, నీ అక్కని. అయితే ఏంటి, నీకేమైనా కొమ్ములున్నాయా? ఇకపై నీ వంటగది నీది, నా వంటగది నాది. నా విషయంలో కలగజేసుకోకు, నేను నీ విషయంలో కలగజేసుకోను. అలా హాసిని అనడంతో వెన్నెల కంటతడి పెట్టింది. తన చెల్లి మాట్లాడిన మాటలకి బాధపడింది. ఇక ఆ రోజు నుండి ఇద్దరూ వేరువేరుగా వంటలు చేసుకోవటం మొదలెట్టారు.
చలికాలం కావటం వల్ల వెన్నెల అన్ని తాజా తాజా వంటలు చేసుకుంటూ ఉండేది. హాసిని మాత్రం మాంసాహారం వంటలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంది. అలా 10 రోజులు ఒకరోజు ఆ ఇంటికి దూరపు బంధువైన రంగయ్య, కాంతమ్మలు వస్తారు. వెన్నెల హాసినిలని చూసి, అరే పిల్లలు, ఎంత ముద్దుగా ఉన్నారో! అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత పెద్దవాళ్ళయ్యాకే చూస్తున్నా. ఏమ్మా, అమ్మ ఎక్కడికెళ్ళింది? అమ్మ పని మీద ఊరెళ్ళిందండి. మీరెవరు? నేను నీకు అత్తనవుతానులే. ఈ దారిలో వెళ్తుంటే మీరు గుర్తొచ్చారు. ఓసారి చూసెళ్దామని వచ్చాను. చూసి వెళ్దామని వచ్చారా? తిని వెళ్దామని వచ్చారా? పిల్ల భలే చురుగ్గా ఉంది. మోహన్లో కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వయసులో ఈ మాత్రం ఉండాలే. ఏ హాసిని, నువ్వు చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివి, ఇప్పుడు ఇంతేనా? సరే, ఇంతకీ వంట గురించి మాట్లాడావు కాబట్టి అదే పని చేద్దాం. ఇంతకీ ఏం వండారు ఇప్పుడు? ఏదో ఒకటి చేస్తాంలే, ఏదైనా తినేదానికే కదా. అలా హాసిని అంటూ ఉంటే కాంతమ్మ, రంగయ్యలకు ఏదో తెలియని దుర్వాసనొస్తుంది. ఇక మొహం అసహ్యంగా పెడుతూ, ఏంటమ్మా, ఏంట వాసన? ఏదో మాడిపోయినట్టు, ఏదో కుళ్ళిపోయినట్టు, ఇంకేదో నలిగిపోయినట్టు. ఏవండి, ఓసారి చూద్దాం పదండి. అవునే, వెళ్ళి చూద్దాం పదా. అలా కాంతమ్మ, రంగయ్యలిద్దరూ కలిసి వంటగది వైపు వెళ్లారు. హాసిని వంటగది నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళగానే ముక్కు మూసుకుంటాడు రంగయ్య. వామ్మో, భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఏమవు కాంత, వెళ్ళిపోదాం పదవే. యక్, వాంతులవుతున్నాయండి. అయినా ఈ గదిలో ఏంటమ్మా కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తోంది? గది లోపలంతా దరిద్రపు వాసన. ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నాయి. గది మొత్తం చిందరవందరగా ఉంది. వంటగది ఇలా ఉందంటే ఇక వంట ఎలా ఉంటుందో ఏంటో. మా జానకమ్మ మిమ్మల్ని బాగానే పెంచింది. అసలు సంస్కారమే నేర్పించినట్టు లేదు. ఎలా ఉండాలో చెప్పనట్టుంది. పరిసరాల్ని పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలీదా మీకు? రంగయ్య, కాంతమ్మలలా అంటుంటే హాసినికి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుని ఉండిపోయింది. ఇక తన చెల్లి చేసిన తప్పుని సరిదిద్దాలని చూస్తుంది వెన్నెల. ఏవండి, ఆ గదిలో ఏదో ఎలుక చచ్చినట్టనిపిస్తుంది. ఆ గదిని మేమస్సలు వాడము. మేం వంట చేసుకునేది వేరే గది. అదిగో ఆ పక్కనే ఉంది కదా, అదే మేం వంట చేసుకునే గది. అవునా, అయితే వెళ్దాం పదమ్మా. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో. అలా రంగయ్య, కాంతమ్మలని తన వంటగదికి తీసుకెళ్ళింది వెన్నెల. ఆ వంటగదిలోకి వెళ్లిన వెంటనే మంచి సువాసనొస్తుంది. వంటగదిలోని వస్తువులు చాలా చక్కగా పెట్టుకుంది వెన్నెల. ఆకుకూరలు ఒకవైపు, పప్పు దినుసులు మరోవైపు, వంట సామాన్లు ఇంకోవైపు అమర్చి ఉంటాయి. అది చూసిన కాంతమ్మ, రంగయ్యలు చాలా సంతోషిస్తారు. ఆహా, వంటగదంటే ఇలా కదా ఉండాలి. ఎంత బాగుందో చూడండి. అవునే, చాలా చక్కగా ఉంది. వంటగదిని చూసేదేనా, ఏమైనా తినేదుందా? అయ్యో, ఇప్పుడే నేను మీకోసం మంచి వంట చేస్తాను అంటూ అప్పటికప్పుడు రుచికరమైన వంటలు చేస్తుంది వెన్నెల. ఇక హాసినితో పాటు కాంతమ్మ, రంగయ్యలను కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తుంది. వంట కూడా అద్భుతంగా ఉంది. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారో గాని అదృష్టవంతుడమ్మా. అలా కాంతమ్మ అంటుంటే వెంటనే అక్కడికి జానకం వస్తుంది. తమ తల్లిని చూసి ఆనందిస్తారు వెన్నెల, హాసిని. ఇక అక్కడే ఉన్న రంగయ్య, అమ్మా జానకమ్మ, ఇలా ఇంటికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇక తాంబూలాలు మార్చుకుందామా? వచ్చే వారమే పెళ్లి పెట్టుకుందాం వదినా. అలాగే వదినా, అన్నయ్య ఎప్పుడు చెప్తే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. జానకమ్మ అలా మాట్లాడుతుంటే వెన్నెల, హాసినిలు ఆశ్చర్యపోతారు. ఇక హాసిని కల్పించుకొని, ఎవరికి పెళ్లి, ఎవరితో పెళ్లి? మీ అక్క వెన్నెలకి పెళ్లి. ఇదిగో రంగయ్యన్నయ్య కొడుకుతో పెళ్లి. ఇలాంటి కోడలు రావాలంటే అదృష్టం చేసుకునుండాలి. మంచి మనసున్న కోడలు, గుణవతి, వంట కూడా అద్భుతంగా చేస్తుంది. అసలు ఆ వంటగది ఉంచుకున్న తీరు చూస్తే ముచ్చటేసిందనుకోండి. పైగా చెల్లి చేసిన తప్పును ఎంత చక్కగా కప్పిపుచ్చిందో. అంటే మీకన్నీ తెలుసా? తెలుసమ్మా, అన్నీ తెలిసే ఇక్కడికొచ్చా. వంటగదిని చూసి ఆ అమ్మాయి గుణం గురించి చెప్పొచ్చు తెలుసా? చూడమ్మా హాసిని,
నువ్వు కూడా మీ అక్కలాగా ఉండాలి. ఇతరుల మనసు నొప్పించకుండా ఉండటం ఎంత గొప్పో తెలుసా? అలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఏదీ అడ్డురాదు. అన్ని విజయాలు కలుగుతాయి. అలా కాంతమ్మ రంగయ్యల మాటలు విని హాసిని మనసు మారింది. ఇక వారం రోజుల తరువాత వెన్నెలకు రాముతో పెళ్లి జరిగింది. అప్పగింతల వేళ తన అక్క వెన్నెలని పట్టుకుని ఏడుస్తూ, అక్క, నన్ను క్షమించవే, నువ్వెళ్తుంటే నాకు ఏడుపుచ్చేస్తోంది. నిన్ను చాలా బాధ పెట్టాను కదా. హాసిని, అలా ఏడవకే. నువ్వేం చేసినా నాకు బానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి. అలా తన చెల్లి హాసినిని హత్తుకుని నవ్వుతుంది వెన్నెల. ఇక అప్పటి నుండి తన తల్లి జానకమ్మతో సంతోషంగా ఉంటూ మంచిగా వంటలు చేస్తూ ఆనందంగా ఉంటుంది హాసిని. హాసినికి కాలేజీకి సెలవులివ్వడంతో సంతోషంగా ఇంటికి బయలుదేరింది. తనతో పాటు తన స్నేహితురాలు కవితని కూడా వెంట పెట్టుకుని ఊరికి తీసుకెళ్ళింది. బస్సు దిగి ఊరికి వెళ్తున్న సమయంలో పచ్చని పొలాలు చూసి తెగ సంబరపడింది కవిత. హాసిని, మీ ఊరెంత బాగుందో. నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడున్న వాళ్ళంతా హాయిగా ఉంటారేమో కదా. ఇదేం చూసావు? మా ఇంటికెళ్తే అక్కడ మా అమ్మ చేసే వంటలు చాలా బాగుంటాయి. ఊరి చుట్టూ పొలాలే. ఊరి వాళ్ళంతా మనల్ని చాలా గౌరవిస్తారు. నీకు మీ ఊరు వెళ్ళాలనిపించదు, మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. అరే, భలే ఉన్నారే మీ ఊరి మనుషులు. అన్ని ఊళ్ళలో ఇలాగే ఉంటే బాగుంటుంది కదా. అలా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తుండగా అక్కడ వాళ్ళకి ఆ ఊరి పెద్ద మనిషి రంగయ్య ఎదురుపడ్డాడు. అరే రంగయ్య తాత, బావున్నారా మీరు? మీ అక్క వెన్నెలుండగా మేమిక్కడ బాగుంటామమ్మా. అసలు ఈ ఊళ్ళో ఎందుకున్నామా అనిపిస్తుంది. ఏదో సెలవులిచ్చారని వస్తున్నావేమో. నా మాట విని 1-2 రోజులుండి వెళ్ళిపో. నీ మంచిగే చెప్తున్నా. సరే సరే తాత అంటూ మౌనంగా వస్తున్న హాసిని వంక అమాయకంగా చూస్తుంది కవిత. కొంతసేపటి తరువాత తనే కలగజేసుకుని మాట్లాడుతుంది. ఏంటే ఆ పెద్దాయన అలా అంటున్నాడు? మీ అక్క అంత గయ్యాళా? ఊరి పెద్ద మనిషే భయపడుతున్నాడంటే అంతలా మీ అక్క ఏం చేసింది? ఏమే, నన్ను ప్రశ్నలు అడిగి విసిగించకు. దయచేసి నాతోరా, ఇంకేం మాట్లాడొద్దు. అలా హాసిని అనగానే ఇంకేమీ మాట్లాడకుండా కవిత తన వెంట నడుస్తుంది. ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళని చూసి శారదమ్మ చాలా సంతోషిస్తుంది. ఏంటే అలా చిక్కిపోయావు? ఏమైంది నీకు? వేళకి తింటున్నావా లేదా? తింటున్నానమ్మా. నువ్వెంటిలా అయిపోయావు? నీ చీరేంటమ్మా ఇలా ఉంది? అలా హాసిని అడగ్గానే బోరున ఏడ్చేసింది శారదమ్మ. తన తల్లిని హత్తుకుని ఓదార్చింది హాసిని. ఏం చెయ్యమంటావే? నీ అక్కతో వేగలేక చేస్తున్నాను. వేళకి తిననివ్వదు, హాయిగా నిద్రపోనివ్వదు. తన మాటే నెగ్గాలని చూస్తుంది. నేనేం చెప్పినా, ఏదో ఒకటి చెప్పి నా మాట వినకుండా చేస్తుంది. ఈ కూతుళ్ళున్నారే, అందులోనూ నీ అక్కలాంటి కూతురుంటే మాత్రం తలలు బాదుకోవాల్సిందే. అమ్మా, అలా ఏడవకే. ఇదిగో ఈ అమ్మాయి పేరు కవిత, నా స్నేహితురాలు. సెలవులు కదా, మా నూరు చూపిద్దామని తీసుకొచ్చాను. వామ్మో, ఇక నీ సంగతి అయిపోయినట్టే. ఈ పిసినారి అక్క గురించి ముందే తెలుసు కదా నీకు. అయినా ఇంత పని చేశావెందుకే? ఎంత పని చేసేసావు? ముందు తనని పంపించేసేయ్. ఏంటమ్మా నువ్వు కూడా? కనీసం ఒక్కరోజైనా తననుండనివ్వు. పాపం, తను బాధపడుతుంది కదా. ఇప్పుడు పంపిస్తే ఏదో గంటో అరగంటో బాధపడి మామూలైపోతుంది. కాని ఇక్కడే ఉంటే తనలో తానే ప్రతి క్షణం బాధపడాల్సొస్తుంది. తన మంచిగే చెప్తున్నాను. అలా శారదమ్మ తన చిన్న కూతురు హాసినితో మాట్లాడుతుంటే ఏదో భయంకరమైనది జరగబోతుందన్నట్టుగా కవిత భయపడుతుంది. ఇక అప్పుడే అక్కడికొస్తుంది వెన్నెల. తన చెల్లిని చూసి అస్సలు పలకరించదు. అక్కా, బావున్నావానే? ఏంటి, సెలవులిచ్చారా? అవునక్కా. ఇక నీకు కావలసినవన్నీ తీసుకొచ్చుకో. ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వరకు తెచ్చిపెట్టేసేయ్. ఏంటక్కా నువ్వు చెప్పేది? నాకర్థం కాలేదు. అదేనే, నువ్వు తినడానికి బియ్యం, కూరలకి కావలసినవి అవన్నీ తెచ్చేసుకో. ఇంకో విషయం, నీతో పాటు ఎవరో వచ్చినట్టున్నారు కదా, ఆమెకి కావలసినవి కూడా తెచ్చేసుకో. ఏంటక్కా నువ్వు? నా ఇంట్లో నేను తినడానికి అవన్నీ తెచ్చుకోవడమేంటి? ఈ ఇల్లు నీది మాత్రమే కాదు, నాది కూడా. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడవేంటి?
చాలు, ఇక మాట్లాడటం ఆపు. నీకిష్టముంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని వెన్నెల అనగానే హాసిని ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ రోజు రాత్రికి శారదమ్మ మెల్లగా వెన్నెల దగ్గరికి వెళ్లి, అమ్మా, వంట చేయమంటావా? ముగ్గురు మనుషులకు మాత్రమే వంట చెయ్యమ్మా, చేశాక నాకు చెప్పు. అలాగేనమ్మా. అక్క, కవితతో కలిపి నలుగురం కదా, మరి ముగ్గురికే వండమంటున్నావు? నాకు, అమ్మకు, నీకు మాత్రమే వండుతున్నాం. నీకు పెట్టే భాగంలోనే నీ స్నేహితురాలికి కూడా పెట్టు. అంతకు మించి ఇంకేం మాట్లాడకు. వెన్నెల అలా చెప్పడంతో హాసినికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఆ రోజు రాత్రి తన అక్క చెప్పినట్టుగానే అందరూ భోంచేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే కవిత ఊరికి బయలుదేరుతుండడం చూసి, ఏమే కవిత, చాలా అనుకునొచ్చావు, కానీ అవేం జరగలేదు, నన్ను క్షమించవే. చూడు హాసిని, నువ్వు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుండొచ్చేవే. ఇక్కడుంటే నీకు మనశ్శాంతి ఉండదు. సరే, నీకు వేణీళ్లు పెట్టమంటాను, స్నానం చేద్దువు ఉండు. అమ్మా, అమ్మా, కవితకి వేణీళ్లు పెట్టు. ఒసేయ్, కాస్త మెల్లగా మాట్లాడవే. ఏంటి వేణీళ్ళంటున్నావు? వేణీళ్లు కాచడానికి మళ్ళీ కట్టెలు బొక్క. చన్నీళ్ల స్నానం చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం. అవునమ్మా హాసిని, మన ఇంట్లో వేణీళ్లు కాచి చాలా ఏళ్లయింది. సరే, తనకేదైనా పెట్టమ్మా, తిని వెళ్తుంది. మన ఇంట్లో ఉదయం పూట ఏం తినం. రోజు 2 పూటల మాత్రమే భోజనం. ఉదయం తినకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందిలే. వెన్నెల అలా అనడంతో హాసిని జుట్టు పీక్కుంది. మరోవైపు కవిత కూడా షాక్ అయింది. వెంటనే చకచకా బట్టలు సర్ది కవితని తీసుకుని అక్కడి నుండి సాగనంపుతుంది. కవిత, మా ఇంటికి శని పట్టిందే, మా అక్క శని పట్టింది. వీలైనంత తొందరగా అక్కని అత్తారింటికి పంపించాల్సిందే. నేను కూడా 2-3 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళవే. నేనెళ్తాను గాని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు. వచ్చేటప్పుడు ఆ పెద్దాయన చెప్పాడుగా, అప్పుడే నువ్వు నన్ను పంపించేసుండాల్సింది. సరేలే, ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నా. అలా మాట్లాడుకోగానే కవిత అక్కడి నుండి బయలుదేరి. కవిత వెళ్లగానే హాసిని చెప్పలేనంత కోపంతో ఇంట్లోకొచ్చి వెన్నెల ముందు నిల్చుంది. వెన్నెలని కోపంగా చూస్తుంది. ఏంటే అలా చూస్తున్నావు? ముందు నువ్వు నాకు డబ్బులివ్వు. నేనెందుకివ్వాలక్కా? ఇంకాపు, నిన్న ఇంట్లో సబ్బెక్కువగా వాడావు. అలాగే పళ్లపొడి కూడా నువ్వు నీ స్నేహితురాలు ఎక్కువగానే వాడారు. నీకోసం కూరగాయలు కూడా కాస్త ఎక్కువగా తీసుకున్నా. వీటన్నిటికీ ఖర్చవదా మరి? ఏంటమ్మా, ఈ పిచ్చిదానితో, ఈ పిసినారి దానితో ఎలా ఉంటున్నావే? తొందరగా పెళ్లి చేసి పంపించేసేయ్. ఇలా ఉంటే కష్టం. ఆ పెళ్లి చేసుకునేవాడెవడో గాని వాడి జీవితం సర్వనాశనం. హాసిని, మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వు. నువ్వే జాగ్రత్తగా ఉండమని అంటున్నా. నీలాగా నేనెప్పుడూ పిసినారితనం చూపించలేదు. నీలాంటి బతుకు బతకడం కన్నా ఏ కొండపై అయినా రాయిలా ఉండటం మేలు. నువ్వు నా అక్కవి కాకుండా ఉండుంటే ఈ పాటికి నిన్ను ఇంట్లో నుండి గెంటేసేదాన్ని. ఇక చాలు, వెళ్ళవే వెళ్ళు. అక్క నన్నేసి మాటలంటున్నావు? అలా శారదమ్మ తిట్టగానే హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాసిని వెళ్లిన తరువాత వెన్నెల చాలా బాధపడుతుంది. తనకి తెలియకుండానే కళ్ల నుండి నీళ్లొస్తాయి. ఇంట్లో నుండి బయటకొచ్చేస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరం నడుస్తుంది. అలా నడిచే సమయంలో తన చెల్లి మాట్లాడిన మాటలే గుర్తొస్తుంటాయి. అలా వెన్నెల వెళ్తున్న సమయంలో తనకొక గుడి కనిపిస్తుంది. ఆ గుడికి వెళ్లి ఏడుస్తూ దేవుణ్ణి స్మరించుకుంది. ఇంతలో ఒక పూజారొస్తాడు. అమ్మా, ఇందాక దంపతులెవరో వచ్చి అందరికీ బట్టలు దానం చేశారు. ఇక ఆఖరికి ఇదేదో మిగిలిపోయింది. దీన్ని నీకిస్తున్నాను, తీసుకో తల్లి అంటూ పూజారి అనగానే మిగిలిపోయిన దాన్ని వెన్నెల తీసుకుంది. కాసేపు మనసు స్థిమితం చేసుకుని ఇంటికి నడిచింది. తన గదిలోకొచ్చి పూజారి ఇచ్చిన బట్టలేవో చూస్తుంది. చూస్తే అదొక లెహెంగా. ఆ దేవుడే నాకీ కానుకిచ్చినట్టుగా ఉంది. చెప్పలేనంత సంతోషమేస్తుంది. ఇప్పుడే ఈ లెహంగా వేసుకుని నా చెల్లికి కనిపిస్తాను. నన్ను చూసి అది షాక్ అవ్వాల్సిందే అనుకుంటూ లెహంగా వేసుకుంది. అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతుంది. ఈ సమయంలో కాటుక అత్తరు లాంటివుంటే ఇంకా అందంగా తయారవ్వచ్చు. అలా అనుకోగానే అవన్నీ వెన్నెల ముందు ప్రత్యక్షమవుతాయి. అది చూసి షాక్ అవుతుంది వెన్నెల. ఇక వెంటనే పూలు కూడా కోరుకోగానే అవి ప్రత్యక్షమవుతాయి. అలా చాలా కోరుకుంది వెన్నెల. అన్నీ తన కళ్ల ముందు ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఇదొక మాయా లెహంగాలాగా ఉంది.
దీన్ని వేసుకున్నప్పటి నుండి నేనేది కోరుకుంటే అది వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నేను కావాలనుకున్నవి, నేను కోరుకున్నవన్నీ ఇకపై అనుభవించాలి. అలా అనుకుంటూ గదిలో నుండి సంతోషంగా బయటకొస్తుంది. అందంగా ముస్తాబై వచ్చిన వెన్నెలని చూసి హాసిని శారదమ్మ షాక్ అవుతారు. అక్కా, నువ్వెంత బాగున్నావో తెలుసా? చాలా ముద్దొస్తున్నావు. ఈ లెహంగా నీకు బాగా సరిపోయింది. ఏంటమ్మా ఈరోజు విశేషమేంటి? చెల్లి తిట్టిందని ఇలా చేశావా? అమ్మా, ఇన్ని రోజులు చెల్లి కాలేజీ ఖర్చుల కోసం, చెల్లికి పెళ్లి చేయడం కోసం డబ్బు పొదుపు చేయాల్సొచ్చింది. అందుకే నేనలా పిసినారితనంతో ఉండిపోయా. కాని ఇప్పుడు ఈ మాయా లెహంగా వల్ల కోరుకున్నవన్నీ పొందే అవకాశం వచ్చిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇది మాయా లెహంగానా? అక్క, నా కోసం నువ్విలా ఆలోచిస్తున్నావని నేనెప్పుడూ అనుకోలేదు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించక్కా. అరే బాధపడకే, అంతా మన మంచికే. ఇకపై మనం దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నీకు అమ్మకు కొత్త బట్టలు తీసుకోండి. అలా వెన్నెల అనగానే వాళ్ల చేతుల్లో కొత్త బట్టలు ప్రత్యక్షమయ్యాయి. ఇక వాటిని చూసి షాక్ అవుతారు ఇద్దరు. ఆశ్చర్యంగా ఉందక్కా. ఇంకా మన ఇంటికి కావలసినవన్నీ కోరుకోవే. అలాగే మన ఇంట్లో ఎప్పటికీ డబ్బులుండేలా చెయ్యి. అమ్మా, అలాగే ఆ చేత్తోనే మీ ఇద్దరికి బంగారు నగలు కూడా కోరుకొని వేసుకోండి. అలా శారదమ్మ, హాసిని చెప్పేవన్నీ కోరుకుంది వెన్నెల. కోరుకున్నవన్నీ కోరుకున్నట్టుగా ప్రత్యక్షమైపోతుంటాయి. మాయా లెహంగా ద్వారా తను పోగొట్టుకున్నవన్నీ మళ్లీ పొందింది వెన్నెల. ఇక అప్పటి నుండి తనకు తన వాళ్లకు ఏం కావాలన్నా ఆ మాయా లెహంగా ద్వారా పొంది వాళ్లని సంతోషంగా చూసుకుంటుంది.